రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పదవి విషయంలో అలిగిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల గొంతు కోస్తున్నారన్న వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ నిలదీసినట్లు సమాచారం. ఆర్డీ అధికారి గన్మెన్పై దాడి చేసినా కేసు పెట్టలేదన్న సంగతిని గుర్తు చేశారని సమాచారం. క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు బాబు. సీనియర్లకే పదవులు దక్కలేదని అందరూ మీలాగే చేస్తున్నారా అని కడిగేస్తున్నట్లు సమాచారం. అందరు చిట్టాలు తన వద్ద ఉన్నాయని కాస్త తీవ్ర స్వరంతో వార్నింగ్ కూడా ఇచ్చారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ మునిరాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముని, ప్రస్తుతం బోండా ఉమామహేశ్వరరావుపై ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అని చెప్పి సమాచారం వస్తోంది. మరి అసలు అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది, ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? రమణ తనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం పైన ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా కాపులో గొంతు కోస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. అలాగే ముఖ్యమంత్రితో కలిసేందుకు కూడా విముఖత చూపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బోండా బుజ్జగించేందుకు ఎంపీలు కేసినేని నాని, కొనకళ్ళ సత్యనారాయణ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. అది వరకు మధ్యాహ్నంకి అతన్ని ఒప్పించి ఉండవల్లిలోని సీఎం నివాసానికి తీసుకొచ్చి సీఎంతో కల్పించారు. ఈ భేటీలో ప్రధానంగా తనకు ఎందుకు ఇవ్వలేదనే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీకన్నా సీనియర్లు ఉన్నట్టు కూడా వారికి ఎవరికి ఇవ్వలేదు, మరి నువ్వు వచ్చి 3 ఏళ్ళు కూడా ఎమ్మెల్యే కాకనే నీకు ఇప్పుడే మంత్రి ఇవ్వాలంటూ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అలాగే కాపులు గొంతు కోసారనేటువంటి కాపుల అంశాన్ని వివాదాస్పదం చేయడం కూడా సరికాదని, అలాగే తన వ్యవహార శైలి పట్ల కానీ తన తమ్ముడు భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టు తెలిసింది. దీనిపైన ఒకంత అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాలని కూడా ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవలే జరిగినటువంటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వ్యవహారంలో సంబంధించి ఆయన గన్మ్యాన్ పైన కూడా ఈయన స్టే చేస్తున్న సందర్భం ఉంది. ఇటువంటి వాటిని కూడా భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ సహనంతో ఎదురు చూస్తున్న పార్టీలో ఎటువంటి బలమైన తప్పుతుంది. కానీ తొందరపడి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు ఎంపీలు కొనకళ్ళ సత్యనారాయణ అలాగే కేసినేని నాని కూడా ఉన్నారు. అయితే భవిష్యత్తులో నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టుగా కూడా భేటీ అనంతరం, అంటే ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. థ్యాంక్ యూ.